మన ఒంట్లోని అవయవాలకు క్యాన్సర్ సోకడం మనకు తెలుసు. అయితే అవయవాల్లోనే కాదు, కండర కణజాలం, లిగమెంట్లు, టెండాన్లు, రక్తనాళాలు ఇలా వేటిలోనైనా క్యాన్సర్ కణుతులు పురుడు పోసుకునే అవకాశం ఉంటుంది. అవయవాల్లో కాకుండా ఇలా కండర కణజాలంలో కనిపించే క్యాన్సర్లను సార్కోమా అని పిలుస్తారు. ఈ రకమైన క్యాన్సర్లు ఎక్కువగా కాళ్ళు, చేతులు, పొత్తి కడుపు భాగాల్లో కనిపిస్తూ ఉంటాయి. సార్కోమా క్యాన్సర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సార్కోమా అనేది మనం మనిషిలో కనిపించే క్యాన్సర్లో పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే చాలా అరుదుగా చూస్తామండి. కేవలం 1% క్యాన్సర్ల మటుకే సార్కోమాలు. అదే చిన్న వయసు వాళ్ళలో, చిన్నపిల్లల్లో మటుకు దాదాపు వాళ్ళు కనిపించే క్యాన్సర్లో 10% వరకు సార్కోమాలు చూడొచ్చు. సార్కోమా అంటే మనిషి శరీరంలో మీసోడర్మ్ నుండి వచ్చిన మీసెంకైమల్ టిష్యూస్ ఉంటాయండి. మనం అర్థం అవ్వాలంటే కండరాలకు కానీ, ఆ కండరాలు మనకి కాళ్ళు చేతుల మీద కానీ, కడుపులో ఉన్న కండరాల్లో కానీ, ఇవన్నీ ఎక్కడున్నా కానీ ఆ కండరాల నుండి వచ్చే మనకి కణుతులు కానీ మనం సార్కోమాలు అంటాము. అలాగే కనెక్టివ్ టిష్యూ అంటారు. కండరాలకి ఎముకలకి మధ్యలో ఉన్న టిష్యూని కూడా మనం కనెక్టివ్ టిష్యూ అంటాం. దాని నుండి కూడా వచ్చే ట్యూమర్స్ని మనం సార్కోమాస్ అంటాం. ఇలాగే వీటిని కూడా మనం విభజించుకున్నట్లయితే కనుక సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అంటామండి. అదేంటంటే ఈ కండరాల నుండి వచ్చేది సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్. అవి దాదాపు 80% సార్కోమాలు ఉంటాయి. 20% మటుకు బోన్ సార్కోమాస్. ఎముకల నుండి వచ్చే సార్కోమాస్ని కూడా మనం బోన్ సార్కోమాస్ అనుకుంటాం. అతి కామన్గా మనకి చూసే ఏంటంటే ఆస్టియోసార్కోమా, ఈవింగ్ సార్కోమా. ఎప్పుడైనా సార్కోమాని మనం గుర్తించినట్లయితే కనుక మనం ఏ స్టేజ్ అనేది ముందు చూసుకుంటామండి. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేసుకున్న తర్వాత అది పరిమితంగా ఉన్నట్లయితే కనుక ఇక్కడ 2 ఉదాహరణలు తీసుకుందామండి. ఎందుకంటే శరీరంలో ఎక్కడైనా సార్కోమా రావచ్చు కాబట్టి. ఎక్స్ట్రెమిటీ సార్కోమా అంటే ఒక థై రీజియన్ అంటే తొడ రీజియన్లో మనకి ఒక సార్కోమా వచ్చింది అనుకోండి. అప్పుడు ముందుగా మనం స్కానింగ్ చేసుకుని అది ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉన్నట్టు చూసుకున్నట్లయితే కనుక ముందుగా ఆపరేషన్ చేసి దాన్ని మనం తీసేయగలిగితే కనుక మనం ముందుగా ఆపరేషన్కి వెళ్తాము. దాని తర్వాత మనం మందులు ఇచ్చుకొని ఇంకా రాకుండా, తిరిగి రాకుండా మనం దాన్ని నయం చేసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే కడుపులో గడ్డ వస్తుందండి సార్కోమా, రెట్రోపెరిటోనియల్ ఇందాక చెప్పుకున్నట్టు. అలాంటప్పుడు ఏంటంటే కనుక ముందుగా ఆపరేషన్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు ముందుగా కీమోథెరపీ మందులు ఇచ్చి దాని యొక్క సైజును మనం తగ్గించుకొని దాని తర్వాత ఆపరేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సార్కోమాల వైద్యానికి వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలి. దాంతోపాటు కీమోథెరపీ మందులు మనం ఇచ్చుకున్నట్లయితే కనుక తిరిగి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో రేడియేషన్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం.